Hello everyone, welcome to Umesh Chandra Police Academy. Myself Amarnath Dimani. Okay. సో మనం ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీలో ప్రెస్టీజియస్గా రోజు కంటిన్యూ చేస్తున్నా ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీలో టెస్ట్ ఈరోజు పర్సంటేజెస్ టెస్ట్ ఏమి ఇచ్చాము దాన్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది ఈరోజు చూసుకుందాం. ఇక్కడ మనం పర్సంటేజెస్ని మనం క్లాస్లో 4 మాడ్యూల్స్లో డిస్కస్ చేసుకుంటాం కదా. మాడ్యూల్ 1 ఏంటి అంటే ఏదైనా ఒక పర్సంటేజ్ ఇవ్వగానే ఒక నెంబర్ ఇవ్వగానే దాంట్లో 10% ఎంత, 1% ఎంత, 5% ఎంత, 50% ఎంత, లేకపోతే 25% ఎంత, ఇవి చూసి చెప్పడం ఎలాగా. దాని నుంచి 60% ఎలాగా, 40% ఎలాగా, 20% ఎలాగా, లేకపోతే 15% ఎలాగా, 13% ఎలాగా, 21% ఎలా, ఇవి చూసి చెప్పడం లేదా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చెప్పడం ఎలా అనేది మనం ఫస్ట్ మాడ్యూల్గా నేర్చుకున్నాం. మనం సెకండ్ మాడ్యూల్లో పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్ టేబుల్, ఓకే, అంటే ఈ పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్ టేబుల్ గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్ టేబుల్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే, ఓకే, ఇందాక చెప్పినట్టుగా 10%, 20% లాంటి రౌండ్ ఫిగర్ నెంబర్స్ ఉంటే అందరూ చేసేస్తారు. కానీ ఓకే 12.5%, 16.66% లేదా 37.5% ఇలాంటివి చేయడానికి చాలామంది తడబడుతూ ఉంటారు కదా. ఓకే, మనకు అవసరం లేదమ్మా. మన ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీలో ఓకే ఫుల్ లెంగ్త్లో వాటన్నిటి మీద డీటెయిల్ ఎక్సర్సైజ్ చెప్పేసుకొని దాని మీద టెస్ట్ కండక్ట్ చేసాము. ఓకే, సో ఇప్పుడు మనం వీటికి ఈ ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ కాంప్లెక్స్ పర్సంటేజ్ అయిన 37.5% కావచ్చు, లేకపోతే 22.22% కావచ్చు, వాటి గురించి మాట్లాడుకుందాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇందా చెప్పినట్టుగా 10%, 5%, 1% దాన్ని బేస్ చేసుకునే దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో అమ్మ ఇవన్నీ మీకు ఎక్కడ దొరకవమ్మా? ఎక్స్క్లూజివ్లీ మన ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీలో మాత్రమే దొరుకుతాయి. ఓకే, సో సీ ద ఫస్ట్ వన్. మా ఫస్ట్ ఏమంటే 50% ఆఫ్ 280 ఎంత? మా 50% హాఫ్ కదా, అంటే 280లో హాఫ్ ఎంత? 140. హ్యాపీగా ఆన్సర్ ఎంత అంటే 140 అని చెప్పచ్చు. ఓకే, ఆర్ఎల్స్ మీరు చేయాలి అనుకుంటే 50% ఫ్రాక్షన్ అంతా 1/2 కాబట్టి 1/2 ఇంటూ 280. ఓకే, యూ విల్ గెట్ ద ఆన్సర్ as 140. 143 కాదు, జాగ్రత్తగా వినాలి, 140. సెకండ్ క్వశ్చన్ 25% ఆఫ్ 160. 25% ఆఫ్ 160 చేసినప్పుడు మన మైండ్లోకి వచ్చే జనరలైజ్డ్ ఐడియా ఏంటయా అంటే, ఓకే 25% కదా సార్, ఓకే సో 25% కదా, సో మనం ఎలా చేద్దామంటే చాలామంది చెప్పేది 1/4 చేద్దాము. సూపర్, ముందు 1/4 చేద్దాం. అంటే 1/4 ఇంటూ 160, 4తో క్యాన్సిల్ చేస్తే 4s zeros కాబట్టి 40. ఓకే, సూపర్. ఇలా కాకుండా చేయాలని నీకు అనిపిస్తే ఎప్పుడైనా అప్పుడు నీకు ఉండాల్సింది తెలుసా, 25% ఫస్ట్ ఓ పని చేయి, 50% కనుక్కో. అంటే సగం చేయాలి కదా, సగం చేస్తే 80. ఈ 50% మళ్ళీ సగం చేయాలి, అప్పుడు వచ్చేది 25%గా, అంటే 80లో సగం ఎంతమ్మా? 40. ఓకేనా, సో ఆన్సర్ ఎంత అంటే 40. ఈ ఫస్ట్ మెథడాలజీ చేయడానికి బాగుంటుంది, సెకండ్ మెథడాలజీ చూసి చెప్పడానికి బాగుంటుంది. ఎక్కడైనా సరే 25% అంటే హాఫ్ చేసి మళ్ళీ హాఫ్ చేయి. ఓకేనా, అంటే 160ని హాఫ్ చేస్తే 80, దాన్ని మళ్ళీ హాఫ్ చేస్తే 40. నెక్స్ట్ 12.5% ఆఫ్ 560 చేయాలి అంటే, ఓకే దీన్ని 2 రకాలుగా చెప్తాను, జాగ్రత్త చూడండి. మనకి 12.5% అంటే ఫ్రాక్షన్ తెలియాలి, ఎంతమ్మా? 1/8. 1/8 ఇంటూ హాఫ్ అంటే ఇంటూ కదా 560. గుడ్. సో 8తో క్యాన్సిల్ చేస్తే 8 7s పక్కన 0 కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 70. రైట్, ఓకే గుడ్. ఇది ఒక పద్ధతి. అయితే రెండో పద్ధతి, మనం నెంబర్ని హాఫ్ చేసేది 50%, దాన్ని హాఫ్ చేస్తే 25%, దాన్ని మళ్ళీ హాఫ్ చేస్తే 12.5%. అంటే 560ని హాఫ్ చేస్తే 280, దాన్ని మళ్ళీ హాఫ్ చేస్తే 140, దాన్ని మళ్ళీ హాఫ్ చేస్తే 70. సో ఆన్సర్ ఇస్ 70. ఇలా కూడా చెప్పొచ్చు. ఓకేనా, రైట్. 25% వరకు హాఫ్లో హాఫ్ బాగుంటుంది, కానీ ఇప్పుడు 12.5% 1/8 బాగుంటుంది. నెక్స్ట్ 16.66% అంటే ఎంత? ఓకే, మా ఎగ్జామ్లో చాలా ఫ్రీక్వెంట్గా ఇచ్చే నెంబర్ కదా ఇది. 16.66% కానీ 16.67% కానీ ఇస్తుంటాడు కదా రెగ్యులర్గా. ఓకే, దాన్ని ఎలా చేయాలి అంటే 16.66% అంటే ఫస్ట్ మనకి ఫ్రాక్షన్ తెలియాలి. ఎంతమ్మా 16.66% ఫ్రాక్షన్? 1/6. ఎంతమ్మా? 1/6. సో అంటే సింపుల్గా ఏం చెప్పొచ్చమ్మా? 1/6 ఇంటూ 150. అవునా కాదా? ఓకే, అంటే 1/6తో క్యాన్సిల్ చేస్తే 6 ఎన్నిసార్లు పోతుందమ్మా? 6 2s 5s, అంటే ఆన్సర్ ఎంత అంటే 25. అవునా కాదా? ఓకే, 16.66% ఆఫ్ 150 ఎంత అంటే ఎంతమ్మా? 25. నెక్స్ట్ వన్ 37.5% ఆఫ్ 720. మరి 37.5% చేయాలన్నా కూడా మీరు ఏం కాంప్లెక్స్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం క్లాస్ రూమ్లో దీనికి చాలా నీట్గా హ్యాండ్లింగ్ చెప్పాను, అవునా కాదా? ఒక 100
దాన్ని 50 100గా మార్చడం, 25 50 75 100గా మార్చడం, అక్కడ నుంచి 12.5 25 37.5 గుర్తుంది కదా. ఓకే, అంటే ఒక దాన్ని ఎంత అందంగా చెప్పుకోవచ్చు అనేది మనం ఇక్కడ నేర్చుకున్నాం కదా. రైట్ అమ్మా, 37.5% ఫ్రాక్షన్ ఎంత అంటే 3/8 కదా. ఓకే, మన క్లాస్లో ఇవి గుర్తుపెట్టుకుంది కావాల్సిన హింట్స్తో సహా అన్ని చెప్పేసుకున్నాం. 3/8 హాఫ్ అంటే ఇంటూ 720 కదా. మా 8తో క్యాన్సిల్ చేస్తే 8 9s పక్కన 0 ఉంది కదా, అంటే 93s అంటే ఎంతమ్మా 270. గుడ్. 37.5% ఎంతమ్మా వాట్ వి సే 720 అంటే 270. నెక్స్ట్ వన్ 22.22%. అమ్మా నేను మీకు దీనికి కూడా హింట్ చెప్పా. ఓకే, డెసిమల్కి ముందు తర్వాత కనుక సేమ్ ఉంటే అది ఖచ్చితంగా 1/9 కానీ 1/11 కానీ ఫ్యామిలీ అవుతుంది అని చెప్పాను, గుర్తుందా. ఓకే, ఈ నెంబర్ కనుక 11 మల్టిపుల్ అయితే అది 1/9 ఫ్యామిలీ అని చెప్పాను. ఓకే, ఇందులో 11 ఎన్నిసార్లు పోతుంది 2 times కాబట్టి 2/9. అంటే ఒక ఫ్రాక్షన్ని చూసి చెప్పడం అంటే బండగా బట్టి పట్టకుండా స్మార్ట్గా నేర్చుకోవడం ఎలా అనేది మనం చెప్పుకున్నాం కదా. రైట్, 2/9 హాఫ్ అంటే ఇంటూ 360 అవునా కాదా. ఓకే, 9తో క్యాన్సిల్ చేస్తే 9 4s పక్కన 0 ఉంది అంటే 40. 40 into 2 అంటే ఎంతమ్మా 80. సో వాట్స్ ద ఆన్సర్? 80 is the answer. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ మేడం, నెక్స్ట్ ఏమన్నా 27.27%. ఇప్పుడు చెప్పిందే కాన్సెప్ట్ కదా. డెసిమల్కి ముందు వెనకాతల సేమ్ ఉంటే ఖచ్చితంగా డినామినేటర్ 9 కానీ 11 కానీ. అందులో 27 అనేది 9 మల్టిపుల్ కాబట్టి డినామినేటర్ 11. 9 27లో 3 times క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3/11 అవునా కాదా. అంటే 27.27% ఎంతమ్మా 3/11. హాఫ్ అంటే ఇంటూ 550 అవునా కాదా. ఓకే, 11తో క్యాన్సిల్ చేస్తే 11 5s పక్కన 0 ఉంది కాబట్టి 50 అవునా కాదా. 53s అంటే ఎంతమ్మా 150. రైట్, గుడ్. సో అంటే ఇది మనం చేయాల్సిన పద్ధతి. నెక్స్ట్ ఉండమ్మా 6.25%. మా 6.25% అంటే ఫ్రాక్షన్ మీ మైండ్లోకి ఇమీడియట్గా వచ్చేసి ఉండాలి. 1/16 అవునా కాదా. అయితే మనం క్లాస్లో ఏం చేసామమ్మా 6.25%ని అందంగా తెచ్చుకోవడం ఎలా అనేది చాలా మెథడాలజీస్ చెప్పా. అందులో ఒక మెథడాలజీ ఏంటమ్మా హాఫ్ ఆఫ్ 12.5% అవునా కాదా. చూడండి, 12.5లో హాఫ్ అంటే 6.25 అయినా కాదా. ఓకే, అంటే అమ్మా ఏం లేదమ్మా, ఇక్కడ మనకి గుర్తుపెట్టుకో అని చెప్పడం తప్ప ఏదైనా ఎందుకు వస్తుంది అనేది నేర్చుకోవడం చాలా కష్టం. అది చెప్పడం కూడా చాలా తక్కువ మంది చేస్తారు. ఓకే, మనం చేస్తాం అది. ఓకేనా. సో అంటే హాఫ్ ఆఫ్ 12.5 కాబట్టి హాఫ్ ఆఫ్ 12.5 అంటే 1/8 కాబట్టి 1/2 ఇంటూ 1/8 అంటే ఎంత వస్తుందమ్మా 1/16 అవునా కాదా. మరి నేను చెప్పేటప్పుడు మీకు ఒక మెథడాలజీ చెప్పలా, ఇది ఒక మెథడాలజీ అయితే ఇంకో మెథడాలజీ కూడా చెప్పా కదా. ఏం చెప్పానమ్మా నేను మీకు. సో ఎప్పుడైనా 6.25% కావాలి అంటే ఓకే, సో మనం ఏం చేయమన్నామమ్మా 6.25 అంటే 1/4 కదా పర్సెంటేజ్ అవునా. ఓకే, 4 6 24 + 1 అంటే ఎంతమ్మా 25/4% అవునా కాదా. అంటే ఆ 1/4 పక్కన పెట్టేసుకుంటే ఇంకెంత మిగిలిందమ్మా 25% అవునా. 25% ఎంత 1/4 మళ్ళీ అంటే 1/4 ఇంటూ 1/4 అంటే కూడా ఎంతమ్మా 1/16. అంటే ఇలా మనం మల్టిపుల్ వేస్ చెప్పుకున్నాం కదా. ఎంతమ్మా ఇది 1/16 ఇంటూ ఓకే ఎంతమ్మా 560. ఓకే అమ్మా 16తో క్యాన్సిల్ చేస్తే 16 3s 48. 80 మిలియన్ కాబట్టి 5 అంటే ఆన్సర్ ఎంతమ్మా 35 ఇస్ ద ఆన్సర్ అవునా కాదా. మరి ఇది మనం ఎక్సర్సైజ్ కాదు, క్లాస్లో దీని మీద ఆల్రెడీ మనం చాలా ప్రాబ్లమ్స్ చెప్పేస్తున్నాం కదా. ఇది ఆల్రెడీ ఇప్పుడు మీకు కండక్ట్ చేసిన టెస్ట్కి ఇది ఎక్స్ప్లెనేషన్ మాత్రమే అవునా కాదా. రైట్, మన టెస్ట్ కింద మనం క్లాస్లో చెప్పుకునే మోడల్స్ అన్నీ కూడా స్టూడెంట్స్కి పర్ఫెక్ట్గా రావాలి అనే ఆస్పెక్ట్తో అనే ఉద్దేశంతో మనం తయారు చేసిన క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్ 8.33% అడిగాడు అవునా కాదా. దీన్ని కూడా తెచ్చుకుంది మల్టిపుల్ వేస్ చెప్పాను కదా. తెచ్చుకోవడం మైనస్ డైరెక్ట్గా 8.33% అంటే ఫ్రాక్షన్ అంతా అనేది మైండ్లో పెట్టుకుంటే ఎంతమ్మా 1/12 ఇంటూ 840 అవునా కాదా. 12th టేబుల్ వస్తే పని అయిపోతుంది. 12th టేబుల్ రావాల్సిందే కదా. ఓకే, సో అంటే నాకు 3 తోటి 2 తోటి 4 తోటి చెప్పడం వచ్చు, కానీ నాకు అది ఇష్టం లేదు. ఎందుకో తెలుసా, నేను నిన్ను సోమరిపోతం చేయను. నాకు ఎగ్జామ్కి ఏం కావాలో మొత్తం నువ్వు నేర్చుకోవాల్సిందే. అంటే 12తో క్యాన్సిల్ చేస్తే 12 7s పక్కన 0 అంటే ఆన్సర్ ఎంతమ్మా 70 ఇస్ ద ఆన్సర్ అవునా. అమ్మా 7 1/7% అంటే కూడా నేను మీ క్లాస్లో చెప్పాను. ఎలా చెప్పానమ్మా బాబు 7 7s 49 + 1 అంటే ఎంత అవుతామా ఇది 50%/7 అవునా కాదా. అంటే సో 1/7 ఇంటూ 50%గా అంటే 1/2 కదా. అంటే 1/7 ఇంటూ 1/2 అంటే ఎంతమ్మా 1/14. అంటే సరే అది చూడగానే 1/14 చెప్పాలని చెప్పి అది ఎలా వచ్చిందో కూడా మీకు చెప్పాను కదా నేను. రైట్, 1/14 ఇంటూ 1120 అవునా కాదా. మా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా టేబుల్స్ నేర్చుకుని తీరాలి. 1/4 ఈ 14th కానీ 16th కానీ 12th కానీ ఏవైనా. కాబట్టి నేను డైరెక్ట్గా 14 తోటే క్యాన్సిల్ చేస్తానమ్మా. 14 1s 14 8s
పక్కన 0 అంటే ఆన్సర్ ఎంతమ్మా 80. ఎంతమ్మా ఆన్సర్ 80. 7 1/7% ఆఫ్ 1120 అంటే ఎంతమ్మా 80, రైట్? గుడ్. నౌ లెట్స్ నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. 62/3% ఆఫ్ 750. 62/3% అంటే మీ క్లాస్ ఆల్రెడీ చెప్పేసా. ఎంత చెప్పాడమ్మా 1/15, అవునా కాదా? సో అంటే 1/15 ఇంటూ ఆఫ్ అంటే ఇంటూనే కదా 750, అవునా కాదా? అంటే 15తో క్యాన్సిల్ చేస్తే 15 5 పక్కన 0 ఉంది కాబట్టి ఆన్సర్ ఎంతమ్మా 50 ఇస్ ద ఆన్సర్, రైట్? గుడ్. నెక్స్ట్ వన్ ఏమిటి కదమ్మా 56.14%. అమ్మా ఇక్కడ చూడండి కొంచెం జాగ్రత్తగా. చాలా మంది 56.14% చూడగానే 4/7 వేసేసి ఇంటూ 7 వేసేసి సార్ చాలా ఈజీగా ఇచ్చాడు సార్, 7 100 సార్, 100 ఇంటూ 4 అంటే 400 అంటారమ్మా, ఎగిరిపోతారు. ఓకే, ఆన్సర్ ఇస్ నాట్ 400, ఇట్ ఈస్ 393. ఓకేనా? ఎందుకంటే మనం ఇది గుర్తుపెట్టుకుంటే మనం ఒకసారి మన మ్యాజికల్ నెంబర్ గుర్తొచ్చుకుందామా. 1/7కి 6 డెసిమల్స్ రిపీట్ అవుతాయని చెప్పి ఆ 6 డెసిమల్స్ ఏంటో చెప్పా కదా. దాంతోపాటు ఇంకోటి ఏం చెప్పాడమ్మా 1/7లో 0.142857 బార్ అని చెప్పి అది రిపీట్ అవుతున్నాడు కదా. అంటే ఈ కాన్సెప్ట్ ప్రకారం మనకి ఏం రావాలి 0.142857 కదా రావాలి, అండ్ సో కదా. అంటే ఇప్పుడు చూడండి 5714 ఉండాలి, కానీ వాడు ఏమి ఇచ్చాడు 57 ఇచ్చాడా 56 ఇచ్చాడా? గుర్తెచ్చుకోండి ఒకసారి. ఇక్కడ 56 ఇచ్చాడు. అంటే తప్పు చేయొద్దు మిత్రమా, తప్పు చేయొద్దు విద్యార్థి, ఓకేనా? రైట్. అంటే దీన్ని నువ్వు ఫస్ట్ ఏం చేయాలి తెలుసా, యూ హ్యావ్ టు ఫీల్ ఇట్ యాజ్ 57.14% మైనస్ 1% కదా. ఓకే, ఇప్పుడు చెప్పు 57.14% ఎంత? ఇక్కడ నువ్వు రాసావు 4/7, అవునా కాదు? అంటే నువ్వు చేసింది ఎంతవరకు 400 అనేది 57.14%. అది సరిపోతుందా? -1% చేయాలా? -1%. అంటే 1% ఎంతమ్మా దీంట్లో 700లో 1% ఎంత 7. అంటే ఆ 7 తీసేస్తే 400 నుంచి 7 చేస్తే ఎంతమ్మా 393. ఓకే, తప్పు చేయడానికి స్కోపే ఇవ్వకూడదు మీరు, ఓకేనా? నెక్స్ట్ వన్ 28.27% ఆఫ్ 770, అవునా కాదా? ఓకే, ఒకసారి జాగ్రత్తగా చేయండి అమ్మా. సో ఇక్కడ డెసిమల్ తర్వాత 27 వచ్చింది కదా. మనకి ఎప్పుడు డెసిమల్ సిన్స్ అని చెప్పాను, అవునా కాదు నేను మీకు? ఓకే, 27 చూడంగానే మీ మైండ్లోకి ఇది 9 మల్టిపుల్ అని గుర్తు రావాలి కదా. ఓకే, ఎందుకంటే 28 చూడంగానే ఇక్కడ 28 ఉంది కాబట్టి మనకి ఏమనిపిస్తుంది అంటే ఇది 2/7 ఏమో అనుకుంటాం. చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఈ క్వశ్చన్కి చక్కగా 2/7 ఇంటూ 770 ఇచ్చాడు కదా లాలీపాప్ లాగా, 7 1s 1s 0s అని చెప్పి 220 వేసేస్తారు. రాంగ్ ఆన్సర్, ఓకేనా? రైట్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అలా చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే 28 తర్వాత ఇక్కడ ఎవరు వచ్చారమ్మా 57 కదా. అంటే 2/7 అవ్వాలంటే ఎంత అవ్వాలి? 28.57 అవ్వాలి, అవునా కాదు? చూడండి 28 ఏమవ్వాలమ్మా 57, కానీ నేను 28.57 ఇచ్చానా 28.27 ఇచ్చానా 27. అంటే ఆ పప్పులు ఇక్కడ ఉడకవు, అవునా కాదా? మరి ఏం చేయాలయ్యా అంటే సరే డెసిమల్ తర్వాత వచ్చిన 27ని మనం హింట్గా తీసుకోవాలి. ఓకే, 27 చూడగానే అది 9 మల్టిపుల్ అని గుర్తు రావాలి. 9 మల్టిపుల్ అనగానే అది 1/11 ఫ్యామిలీ అని గుర్తు రావాలి. 1/11 ఫ్యామిలీ అనగానే డెసిమల్కి ముందు తర్వాత సేమ్ ఉండాలని గుర్తు రావాలి. అలా గుర్తొస్తే నువ్వు దీన్ని వెంటనే ఏం చేస్తావు తెలుసా 27.27% ప్లస్ 1% అనుకుంటావు, అవునా కాదా? 27.27% ఎంతమా 3/3 చెప్పాలి ఫాస్ట్. ఇందాకే చెప్పుకున్నాం కదా 3/11 ఇంటూ ఎంత ఇచ్చాడమ్మా వాడు 770 ప్లస్ 1% ఎంతమా దీంట్లో 1% బై 100 కదా. అంటే 2 డెసిమల్స్ తీసేయాలి లేదా 2 డెసిమల్స్ పెట్టాలి. 1 2 అంటే ఎంతమా 7.7. అంటే 11తో క్యాన్సిల్ చేస్తే 70, 73s are 210, 210కి 7.7 యాడ్ చేస్తే 217.7 ఇస్ ద ఆన్సర్. నెంబర్ 217.7 అనేది ఆన్సర్ అవుతుంది కదా. నెక్స్ట్ వన్ సపోజ్ 56.25% ఆఫ్ 1200 ఎంత అని అడిగాడు అనుకోండి. అడిగాడమ్మా 56.25%. చాలా మంది ఏం చేస్తారంటే ఇది మాకు సార్ క్లాసు చెప్పలేదు కదా అని ఆలోచిస్తారమ్మా. దీని ఫ్రాక్షన్గా నువ్వు కనుక నేర్చుకోవాలనుకుంటే ఇది 9/16 అవుతుంది. బట్ సార్ 9/63 ఇవన్నీ నేర్చుకోవడం కష్టం సార్. ఓకే గుడ్. అయితే ఓ పని చేయి, ఈ 6.25% ఎక్కడ నేర్చుకున్నావుగా, అది చాలు నాకు. అయితే ఓ పని చేయి, దీని వెంటనే నువ్వు 50% ప్లస్ 6.25%గా విడదీసి విభజించు పాలించు అనే నియమాన్ని ఫాలో అవుతాం, ఓకేనా? ఎవరు చెప్పారు విభజించు పాలించు? బ్రిటిషర్స్ కదా. ప్రపంచం మొత్తాన్ని గెలిచింది వాళ్ళు అదే సిద్ధాంతం, డివైడ్ అండ్ రూల్. 50% దీనిలో సగం ఎంతమ్మా 600. ఓకే, ప్లస్ ఇంకా ఎంత కావాలి నీకు 6.25%. 6.25% ఇందాక రాసిన ఫ్రాక్షన్ అంతా 1/16. అంటే దీన్ని 1/16తో డివైడ్ చేయాలి. ఇక్కడ రాసిన నెంబర్ ఆఫ్లో 1/16 ఇంటూ 1200, అవునా? ఓకే, క్యాన్సిల్ చేసి ఎంత అవుతుంది చెప్పడమ్మా 16 4 4s 4 3s 00. అంటే 4తో క్యాన్సిల్ చేసి ఎంతమ్మా 75. అంటే 1/16 ఎంత అంటే 4 3s 00. యా గుడ్.
75 అంటే ఎంత రాసుకుందామా 600 ప్లస్ 75 అంటే ఆన్సర్ ఎంత అంటే 675. దట్స్ ఇట్. నేను 9/16 ఎలా చెప్పాను అంటే అలాగే చెప్పానమ్మా. 50% అంటే ఎంతమ్మా 1/2 అంటే 8/16. 1/2 అంటే 8/16 కదా. 6.25% అంటే 1/16 కదా. అంటే మొత్తం కలిపితే 9/16 సరిపోయిందా లేదా? బట్ నాకు ఎగ్జామ్కి అంత అవసరం లేదు సార్, ఇది చాలు. ఓకే, అయితే ఇది లేపి, ఎందుకంటే నువ్వు 9/16 చేసిన టైం వేస్టే. ఓకే, నెక్స్ట్ వన్ ఏమడిగాడమ్మా 88.33% ఆఫ్ ఏమడిగాడమ్మా నేను 600 అడిగాడు. ఓకే అమ్మ 88.33%లో 0.33% అనేది హింట్ కదా. ఓకే అమ్మ 0.33 చూడగానే మీ మైండ్లోకి ఏం గుర్తు రావాలి ఒకసారి గుర్తెచ్చుకోండి. 33.33% అవునా కాదా? ఓకే, అంటే ఇప్పుడు మనకు గుర్తు రావాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే సో 88.33% మనం ఎలా రాసుకోవాలమ్మా ఫస్ట్. ఓకే 33.33% ప్లస్ మిగిలింది రాసుకోవాలి. ఓకే సార్ మిగిలింది ఎంత ఉంది సార్ 88 రావాలి సార్, ఇక్కడ 33 ఉంది సార్, అంటే ఇంకా 55 రావాలి. 50 కాదు గుర్తుపెట్టుకో, 55% రావాలి. అంటే 50% ప్లస్ 5%. ఈ ముక్క వస్తే ఆన్సర్ పరిగెత్తుకుంటూ దాని తర్వాత వచ్చేస్తుందమ్మా. 33.33% ఫ్రాక్షన్ అంతా 1/3 కదా. ఇక్కడ చేస్తాను చూడండి 1/3 ఇంటూ వచ్చిన నెంబర్ ఎంతమ్మా 600 అంటే 3తో క్యాన్సిల్ చేస్తే 200. ఓకే 33.33% ఎంతమ్మా 200 ప్లస్ 50% దీంట్లోనేగా అంటే సగమేగా. 600లో సగం ఎంతమ్మా 300. సూపర్. ప్లస్ ఇంకా ఎంత కావాలమ్మా 5% కావాలి అవునా కాదా. మా 5% ఏం చేయాలి మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సార్ వీడు 50 సార్, వీడు 5 సార్, అంటే ఒక 0 పోయింది అంతే సార్. నాకు బోనస్ 50 నుంచి 0 తీసేయడం, వీడేగా 50 0 తీసేస్తే 30. సూపర్. 200 ప్లస్ 300 అంటే 500 ప్లస్ 30 అంటే ఆన్సర్ ఎంతమ్మా 530 ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఎంతమ్మా 530. ఈ క్యాలిక్యులేషన్ అవసరం లేదు, అరేంజ్ చేసేద్దాం ఇంకా. రైట్ ఆర్ రాంగ్? నెక్స్ట్ వన్ 33 1/3% ఆఫ్ 540. మనం మీకు చెప్పేటప్పుడు చెప్పా అమ్మ వాడు మిక్స్డ్ ఫ్రాక్షన్ కూడా ఇస్తాడు అవునా, అందుకంటే మీకు టెస్ట్లో అది కూడా ఇచ్చాడమ్మా. 33 1/3% అంటే ఫ్రాక్షన్ అంతా 1/3. ఆఫ్ అంటే ఇంటూ 540 అవునా కాదా. 3తో క్యాన్సిల్ చేస్తే 3 180 అవునా, అంటే ఆన్సర్ ఎంతమ్మా 180. రైట్ అమ్మా 66.67% ఆఫ్ 360. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి, మనకి 66.66% అలవాటు ఉంటుంది. ఎగ్జామినర్ కావాలన్నప్పుడు 66.67 అని కూడా ఇస్తాడు కదా, మరి మనం దానికి కూడా ప్రిపేర్డ్గా ఉండాలిగా. 66.67% అన్నా కూడా 66.66 మనం అప్రాక్సిమేట్గా తీసుకుంటాం కాబట్టి ఎంత అవుతామా 2/3. ఆఫ్ అంటే ఇంటూ 363 అవునా కాదా. ఓకే క్యాన్సిలేషన్ మొదలు పెడితే 3 1s 3 2s 3 1s 121 2s అంటే ఎంతమ్మా 242. ఎంత ఆన్సర్ 242. కరెక్టేనా. గుడ్. నెక్స్ట్ వన్ చూడమ్మా 36.36% ఆఫ్ 242. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా 36.36% అమ్మా. అంటే ఎలా చేద్దాం మనం సరదాగా, రైట్ ముందు ఏ కలర్తో చేద్దాం డిసైడ్ అవుతాం, రెడ్ చేద్దాం. మా 36.36 డెసిమల్ ముందు తర్వాత సేమ్ ఉన్నాయి సార్, అంటే ఇది 1/11 కానీ 1/9 కానీ. వాడు ఇచ్చింది 9 మల్టిపుల్ సార్, అంటే డినామినేటర్ 11 సార్. 9 4 టైమ్స్ పోయింది సార్, అంటే 4/11 సార్. ఆఫ్ అంటే ఇంటూ 242. ఓకే సో మా 11కి డివిజిబిలిటీ చూస్తే మీకు అర్థమైపోతుంది, చూసి చెప్పేయచ్చండి. మా 11తో క్యాన్సిల్ చేస్తే 11 2s are 22, మళ్ళీ 22 మిగిలిన 11 2s 22 4s అంటే ఎంతమ్మా 88, అంటే ఆన్సర్ ఎంతమ్మా 88. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ ఇది ఒక బ్యూటిఫుల్ అండ్ అద్భుతమైన క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు. ఓకే ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి. 3/4/7% ఆఫ్ ఎంతమ్మా 560. 3/4/7 అనగానే ముందు దాన్ని అది మిక్స్డ్ ఫ్రాక్షన్ లేదా మిశ్రమ భిన్నం ఉంటాం కదా, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లేదా అపక్రమ భిన్నంగా మార్చాలి. ఓకే అంటే 7 3s are 21 ప్లస్ 4 అంటే 25, అంటే 25/7% ఆఫ్ 560 అడిగాడు అవునా కాదు. అంటే ఆ సరదాగా ఏం చేస్తారంటే 1/7 పక్కన పడేయండి. 25% ఎంతమ్మా 1/4 ఇంటూ 560 అవునా కాదా. ఓకే అయిపోయింది గేము. 1/7 ఇంటూ 1/4 ఇంటూ 560, ఎందుకంటే ఇక్కడ 1/7 పక్కన పెడితే 25% ఆఫ్ 560 కదా, అంటే 1/4 ఇంటూ 560. ఓకే క్యాన్సిల్ చేసేయండి సరదాగా. ఓకే ఏం క్యాన్సిల్ అవుతాయమ్మా ఇక్కడ సరదాగా 7 8s పక్కన 0, 80/4 అంటే ఆన్సర్ ఎంతమ్మా సరదాగా 20 ఇస్ ద ఆన్సర్. ఓకేనా. అంటే మీరు 3/4/7% ఫ్రాక్షన్గా చెప్పాలంటే ఇక్కడ రాసిన చూడండి 3/4/7% ఫ్రాక్షన్ అంటే 7 3s are 21, 21 ప్లస్ 4 అంటే 25/7%.
అంటే 1/7 ఇంటూ 25% అంటే 1/4 కదా, అంటే 1/7 ఇంటూ 1/4 అంటే ఎంతమ్మా 1/28. ఇది ఫ్రాక్షన్ వాల్యూ. అంటే నేను మీ క్లాస్ రూమ్లో చెప్పింది ఏంటో తెలుసా, ఇవన్నీ తెచ్చుకుందుకు సరిపడా కంటెంట్ చెప్పాను, అవునా కాదా? ఇవి కూడా చెప్పాను లేదా, ఇలా తెచ్చుకోవడం కూడా. గుడ్. నెక్స్ట్ వన్ అంటే దట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. ఓకేనా, రైట్. 55.54% ఆఫ్ 990. ఓకేమా, ఇక్కడ చూడండి ఇలాంటి క్వశ్చన్స్లో ఈ డెసిమల్స్ మనకి హింట్ కదా. 0.54 చూడగానే మీకు ఏం గుర్తు రావాలి సార్? 54 అంటే 9 మల్టిపుల్ సార్, 9 6s are 54. ఓకే, 9 మల్టిపుల్ అంటే 1/11 ఫ్యామిలీ సార్. ఓకే, 1/11 ఫ్యామిలీ అంటే డెసిమల్కి ముందు తర్వాత సేమ్ ఉండాలి. ఇది ఎక్స్ట్రాడినరీ. అంటే ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలమ్మా, 54.54% ప్లస్ 1% అనుకోవాలి, అవునా కాదా? ఓకే, ప్లస్ ఎంత అనుకోవాలమ్మా 1%. ఓకే, 54.54% అంటే ఎంతమ్మా 6/9. ఓకే, ఇంటూ ఎంత ఇచ్చాడమ్మా 990 ప్లస్ 1% ఎంతమ్మా 9.9 కదా. ఓకే, క్యాన్సిలేషన్ చేయండి. 9 1s 1s 0s. 110 ఇంటూ 6 అంటే 660 ప్లస్ 9.9 కాబట్టి 669.9 ఇస్ ద ఆన్సర్. రైట్ ఆర్ రాంగ్? ఓకే, ఇలా చేయాలి. ఓకేనా, అంటే ఇదంతా మన phase 1. అంటే మనం పర్సంటేజ్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అయిపోయి డీటెయిల్డ్గా డెప్త్గా క్వశ్చన్స్ అన్ని చేయడానికి ముందు మనం నేర్చుకోవాల్సిన క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్స్ కదా. ఓకే, ఇవి మనకి అన్ని టాపిక్స్లోనే హెల్ప్ అవుతాయమ్మా. ఇప్పుడు టైమ్ అండ్ వర్క్లో ఏ ఈజ్ 20% మోర్ ఎఫిషియంట్ దాన్ బి. ఓకే, దే టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ సపోజ్ 5 days లేదా 24 days. ఇన్ హౌ మెనీ డేస్ ఏ ఎలోన్ కంప్లీట్స్ అంటే క్వశ్చన్స్ అడతారు కదమ్మా. అలాంటివి అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఓకే 20% ఈజీగా చేస్తాం. అక్కడ మనకి కనుక 36.36% మోర్ ఎఫిషియంట్ అంటే, లేదా 42.85% మోర్ ఎఫిషియంట్ అంటే అప్పుడు మీరు ఇవన్నీ నేర్చుకోవాల్సిందే కదా. అంటే ఇప్పుడు మనం నేర్చుకుంటుంది పర్సంటేజ్కి ఉపయోగపడుతుంది, ప్రాఫిట్ అండ్ లాస్కి ఉపయోగపడుతుంది, సింపుల్ ఇంట్రెస్ట్కి ఉపయోగపడుతుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఉపయోగపడుతుంది, డేటా ఇంటర్ప్రిటేషన్కి ఉపయోగపడుతుంది. ఇవి కాకుండా నేను చెప్పినట్టుగా టైమ్ అండ్ వర్క్లోనో టైమ్ అండ్ డిస్టెన్స్లోనో కూడా అడగచ్చు. ఓకేనా, సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ దట్ వీ హ్యావ్ టు లెర్న్ ఇన్ దిస్ వన్. ఓకే, మా ఇది పర్సంటేజ్లో ఒక వీడియో. మా రెండో వీడియోలో మనం ఏం చేయబోతున్నాము అంటే ఈ ప్రీవియస్ పార్ట్ ఏదైతే ఉందో దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకేనా, దిస్ ఈస్ అవర్ నెక్స్ట్ ఫేజ్. వి విల్ డిస్కస్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, సో మైసెల్ఫ్ అమర్నాథ్ మణి సైనింగ్ ఆఫ్. జై